ఇన్సర్ట్ మెనూలో స్టార్టింగ్లో ఉండే ఆప్షన్స్ చూస్తాం. ఫస్ట్ బ్రేక్. ఈ బ్రేక్ క్లిక్ చేసినట్లయితే చూడండి, బ్రేక్ టైప్స్లో పేజ్ బ్రేక్ ఉంది. యాక్చువల్గా పేజ్ బ్రేక్ ఎప్పుడు వస్తుంది? ఒక పేజ్ ఫినిష్ అయినప్పుడు నెక్స్ట్ పేజ్ వచ్చేటప్పుడు పేజ్ బ్రేక్ అనేది వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. సో చూడండి, ఇది ఫస్ట్ పేజీ, దాని తర్వాత ఇది సెకండ్ పేజ్. అంటే ఒక పేజ్లో ఇన్ఫర్మేషన్ ఫినిష్ కాకుండానే మనం సెకండ్ పేజ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఆ విధంగా పేజ్ బ్రేక్ అనేది వర్క్ అవుతుంది. అట్లానే రిమైనింగ్ బ్రేక్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్స్ తీసుకున్నప్పుడు కాలం బ్రేక్. కాలమ్స్ అనేటివి ఫార్మాట్లో వస్తాయి. అంటే ఒక కాలం ఒక పేజ్లో ఉన్నప్పుడు ఆ కాలంకి నెక్స్ట్ కాలం ఆ కాలం ఫినిష్ కాకుండానే రావాలంటే కాలం బ్రేక్. టెక్స్ట్ వ్రాపింగ్ బ్రేక్ అంటే మనం టైప్ చేస్తున్నప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్లోకి వస్తుందండి. అదేవిధంగా టెక్స్ట్ వ్రాపింగ్ బ్రేక్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ మధ్యలో కర్సర్ పెట్టాను, ఇన్సర్ట్ బ్రేక్ టెక్స్ట్ వ్రాపింగ్ బ్రేక్ అన్నా. ఓకే అనండి. చూడండి, నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. దట్ ఈస్ సింపుల్ వన్. మరి ఇక్కడ సెషన్ బ్రేక్స్ అంటే మామూలుగా సెక్షన్ 1లో ఉన్నాం మనం, ఇప్పుడు కొత్త సెక్షన్ కావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 తర్వాత కొత్త సెక్షన్ కావాలి. ఇన్సర్ట్ బ్రేక్ నెక్స్ట్ పేజ్లో సెషన్ బ్రేక్ కావాలి. సో ఓకే అనేవాడిని. చూడండి, ఇప్పుడు సెక్షన్ 2లోకి వెళ్ళాం. అంటే పేజ్ 3 నుంచి సెక్షన్ 2 స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఆ విధంగా సెక్షన్స్ని క్రియేట్ చేసుకునేదానికి సెక్షన్ బ్రేక్ వాడతాం. నెక్స్ట్ పేజ్ నెంబర్స్. జనరల్గా పేజ్ నెంబర్స్ ఎక్కడ వస్తాయండి? హెడర్లో లేదంటే ఫూటర్లో వస్తాయి. మరి ఆ పేజ్ నెంబర్స్ ఎక్కడ రావాలి? చూడండి, పొజిషన్ అని అడుగుతుంది. బాటమ్ ఆఫ్ పేజ్ ఫూటర్లో. ఇక్కడ సింబాలిక్గా మీకు చూపించడం జరిగింది. ఫూటర్లో ఎక్కడ ఉంది? అలైన్మెంట్ రైట్ సైడ్ అని చూపిస్తుంది. ఇక్కడ వస్తుంది ఇప్పుడు పేజ్ యొక్క నెంబర్. అలా కాకుండా సపోజ్ టాప్ ఆఫ్ పేజ్ అంటే హెడర్లో రైట్ సైడ్ చూపించడం జరిగింది. అట్లా ఉంటే నేను సెంటర్ అని తీసుకున్నాం అనుకోండి, సెంటర్లో ఆ యొక్క పేజ్ నెంబర్ రావడం జరుగుతుంది. చూడండి, పేజ్ నెంబర్ ఎక్కడ వచ్చిందో హెడర్లో సెంటర్లో పేజ్ నెంబరు రావడం జరిగింది. ఈ ఒక పేజ్కి కాదు, నెంబర్ ఆఫ్ పేజెస్కి రిమైనింగ్ పేజెస్కి అంతా కూడా ఈ పేజ్ నెంబర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది పేజ్ నెంబర్ 2 అండ్ పేజ్ నెంబర్ 3 ఇట్లా కంటిన్యూస్గా పేజ్ నెంబర్స్ జనరేట్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ డేట్ అండ్ టైం. కంప్యూటర్ యొక్క డేట్ అండ్ టైంని మనం ఇన్సర్ట్ చేసుకునేదానికి ఏ టైప్ ఆఫ్ డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ అప్డేషన్ కావాలి అనుకుంటే అప్డేట్ ఆటోమేటికల్లీ అనే ఆప్షన్ కూడా తీసుకోండి. అంటే ఎప్పటికప్పుడు మీ పేజ్లో డేట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ ఆటో టెక్స్ట్. ఆటో టెక్స్ట్లో ఆటోమేటిక్ టెక్స్టింగ్ అనేటివి ఆల్రెడీ ఇచ్చేస్తుంటారు. ఫ్రీక్వెంట్గా వాడే కొన్ని వర్డ్స్, రిజర్వ్డ్ వర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అటెన్షన్ లైన్లో అటెన్షన్ ఇట్లాంటివి మన డాక్యుమెంటేషన్లో ఎక్కువ వాడడం జరుగుతుంది. అవి ఏమన్నా కావాలి అనుకుంటే మర్చిపోకుండా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్లో రెస్పెక్ట్ఫుల్లీ యువర్స్ అంటాం లెటర్ని క్లోజ్ చేసేటప్పుడు. అదేవిధంగా ఆటో టెక్స్ట్లో సెల్యుటేషన్, డియర్ మదర్ అండ్ ఫాదర్, డియర్ సార్ ఇట్లాంటివి వాడుతుంటాం లెటర్ స్టార్టింగ్లో. ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా ఆటో టెక్స్ట్లో ఉంటాయి. వీటిని జస్ట్ క్లిక్ చేసి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఆటో టెక్స్ట్లో మనం కొన్ని వర్డ్స్ను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ మై డాక్యుమెంట్, ఏదో సంథింగ్ టైప్ చేసాం, దీన్ని యాడ్ చేస్తాం, ఓకే అంటాం. సో ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఆటో టెక్స్ట్లో మీకు నార్మల్లోకి వెళ్ళినట్లయితే మీరు యూజ్ చేసిన ఆ యొక్క ఆటో టెక్స్ట్ ప్రతి డాక్యుమెంట్కి కూడా ఆల్బిలిటీలో ఉంటుందండి. నెక్స్ట్ అదేవిధంగా సింబల్ క్లిక్ చేసినట్లయితే ప్రీ డిఫైన్డ్ సింబల్స్ చాలా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ ఫాంట్ మీరు తీసుకోవచ్చు. అట్లానే కరెన్సీ సింబల్సా, ఎలాంటి సింబల్స్ కావాలి అనేది, సపోజ్ బేసిక్ అరబిక్ సింబల్స్ కావాలనుకోండి అరబిక్ సింబల్స్, ఇట్లా ఏవి కావాలంటే అవి తీసుకొని ఆ సింబల్ మీద పర్టికులర్ సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇన్సర్ట్ అన్నట్లయితే అది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సింబల్స్ అన్నీ కూడా కీబోర్డ్లో లేవు మీరు టైప్ చేసుకునేదానికి. మరి కీబోర్డ్లో లేని సింబల్స్ అన్నిటిని మీరు మీ డాక్యుమెంట్లో యూజ్ చేసుకోవాలి అంటే ఆ పర్టికులర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్సర్ట్ చేసుకోండి, ప్లస్ ఏ సబ్సెట్ ఆఫ్ సింబల్ కావాలో ఆ యొక్క సబ్సెట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాటికి రిలేటెడ్ సింబల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇన్సర్ట్ యూజ్ చేసినట్లయితే, లేదంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా కానీ ఆ సింబల్ ఇన్సర్ట్ కావడం జరుగుతుంది మీ యొక్క డాక్యుమెంట్లో. ఓకే, సో ఆ విధంగా సింబల్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కామెంట్ అని ఉంది. మరి కామెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లైన్లో ఈ వర్డ్కి కామెంట్ రాయాలి, దాని యొక్క అదంటే ఏంటి అనేది మీకు క్లియర్ రెఫరెన్స్ కావాలి అనుకోండి. సో కామెంట్ క్లిక్ చేసినట్లయితే సైడ్ ఇట్లా కామెంట్ వస్తుంది. దిస్ ఈజ్ ఏదో మీ రెఫరెన్స్ కోసం లేదంటే వేరే వాళ్ళ రెఫరెన్స్ కోసం దిస్ ఈజ్ ఏ వర్డ్ ఫ్రమ్ ఆటో టెక్స్ట్, ఇట్లా సంథింగ్ రెఫరెన్స్ మీరు ఇచ్చుకోవచ్చు, అది కమెంట్ లాగా ఉంటుంది. ఈ కమెంట్ ఎప్పుడు వ్యూ కావాలా వద్దా అనేది ఆల్రెడీ చూస్తున్నాం. వ్యూలో మార్కప్ అనేది చేసినట్లయితే ఆ వ్యూ పోతుంది. మళ్ళీ చూసుకోవాలనుకుంటే కమెంట్స్ మార్కప్ అని ప్లేస్ చేసినట్లయితే దానికి సంబంధించిన కమెంట్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, సో ఆ విధంగా మీరు డాక్యుమెంట్లో ఉన్న కొన్ని వర్డ్స్కి మీరు కామెంట్స్ పెట్టుకొని ఫర్దర్ రెఫరెన్స్ కోసం మీరు వ్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెఫరెన్స్లో ఫుట్ నోట్ అని ఉంది. హెడర్ ఫూటర్ ఆల్రెడీ చూసి ఉన్నారు, వాటికి సిమిలర్గా ఉండేటివే ఫుట్ నోట్. ఫుట్ నోట్ చూడండి, ఫుట్ నోట్ వచ్చేసి ప్రతి పేజ్కి చివర ఉంటుంది. సపోజ్ ఇక్కడ 3 పేజెస్ ఉన్నాయండి. ఈ 3 పేజెస్లో ఈ ఫస్ట్ పేజ్లో ఉన్నాం మనం. మరి ఈ ఫస్ట్ పేజ్కి చివర ఇన్సర్ట్ అనగానే ఫుట్ నోట్ వస్తుంది. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ పేజ్. మీ ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు ఆ పేజ్కి చివర. మరి ఎండ్ నోట్ అంటే ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అనమాట. దీంట్లోనే ఉంటుంది చూడండి, రిఫరెన్స్ ఫుట్ నోట్లో ఎండ్ నోట్ అని ఉంది. ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంటే ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలకి చివర అని చెప్పొచ్చు, లేదంటే డాక్యుమెంట్ ఎక్కడ దాకా మీరు టైప్ చేస్తున్నారో దాని చివర అని చెప్పొచ్చు. సో ఇన్సర్ట్ అంటాను. సో మీరు ఎడిటింగ్ చేసుండే ఆ యొక్క డాక్యుమెంట్ ఇక్కడ దాకా ఉంది అంటే ఇక్కడ దాకా పైన స్పేసెస్ కావచ్చు ఏవైనా సరే ఇచ్చున్నారు. ఇది ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అనమాట. ఓకే, సో ఆ విధంగా ఫుట్ నోట్ ఎండ్ నోట్ని మీ డాక్యుమెంట్లో ప్లేస్ చేసుకోవచ్చండి. అలానే మీకు క్యాప్షన్ ఉంది. ఈ క్యాప్షన్ రెగ్యులర్గా మీ డాక్యుమెంట్లో యూజ్ చేసే పిక్చర్స్, ఫిగర్స్, టేబుల్స్ వాటికంతా కూడా క్యాప్షన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ తీసుకున్నారు, ఆ పిక్చర్కి క్యాప్షన్ ఇవ్వాలనుకోండి. జనరల్గా ఒక బుక్కో లేదంటే నోట్సో ప్రిపేర్ చేస్తున్నారు. మరి దాంట్లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి ప్రతి పేజీలోనూ, లేదంటే కొన్ని పేజీల తర్వాత పిక్చర్స్, టేబుల్స్ ఇలా ఈక్వేషన్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ పేజీలో దానికి ఈక్వేషన్ 1 అయితే 4th పేజీలో ఈక్వేషన్ 2, అట్లా వరుసగా మీరు క్యాప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సీక్వెన్స్ని మీరు గుర్తుపెట్టుకొని ఇవ్వడం కష్టం కాబట్టి ఈ క్యాప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే, ఫిగర్ అనుకోండి, ఈ ఫస్ట్ పేజీలో అనుకోండి ఫిగర్ ఏదైనా పిక్చర్ ఇచ్చారు, ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ దాని కింద ఫిగర్ 1 వస్తుంది. మళ్ళీ 10th పేజీలో ఇంకొక పిక్చర్ వచ్చింది అనుకోండి, అక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ క్యాప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడగానే ఏమై ఉంటుంది, ఫిగర్ 2 అని ఆటోమేటిక్గా అది జనరేట్ చేస్తుంది. మీరు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈసారి వెళ్తే ఏమవుతుంది, ఫిగర్ 3 అని ఉంటుంది. ఇన్సర్ట్ రెఫరెన్స్ క్యాప్షన్ ఫిగర్ 3 చూడండి. అట్లానే ఫిగర్ అనే కాదు, మీరు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఇట్లా కూడా తీసుకోవచ్చు. మీ సొంత లేబుల్స్ కూడా, అంటే ఇక్కడ ఈక్వేషన్, ఫిగర్, టేబుల్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా కావాలనుకోండి, న్యూ లేబుల్ తీసుకోండి. ఫార్ములా, ఓకే ఫార్ములా 1.
నెక్స్ట్ ఈసారి ఏమవుతుంది ఫార్ములా 2, ఫార్ములా 3 ఇట్లా కంటిన్యూస్గా ఇవి రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు క్యాప్షన్